పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సలహాదారుల విషయంలో వేరువేరు దారులు. చంద్రబాబు జగన్ మధ్య తేడా ఇదే. ఏపీ ప్రభుత్వానికి కొత్త సలహాదారులు. గతంతో పోలిస్తే చాలా తేడా కనిపిస్తుందా? ప్రముఖుల్ని చేర్చుకుంటున్న కూటమి సర్కార్. సలహాదారుల విషయంలో వేరువేరు దారుల్లో కనిపిస్తున్నాయి. అటు టీడీపీ ఇటు వైసీపీ. గతంలో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు సలహాదారుల విషయంలో చాలా మందిని నియమించుకున్న ప్రభుత్వం దానివల్ల లబ్ధి పొందలేకపోయింది. సరికదా ఆ సలహాదారులు ఇంతమంది ఎందుకు అనేది అప్పట్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వాన్ని చూస్తుంటే సలహాదారులను చాలా తక్కువగా నియమించుకుంటున్నారు. అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల్ని మాత్రమే అందులో చేర్చుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిలకడగా ఉంటుందన్న భావన ఈ విషయాన్ని చూస్తే అర్థమైపోతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేయలేదా అంటే కొన్ని తప్పులు చేస్తూనే ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం స్థిర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. నిజానికి ఏ ప్రభుత్వానికైనా సలహాదారుల అవసరం ఉంటుంది. నిజమైన సలహాదారులు ప్రభుత్వంగా నడిపించే విషయంలో మంచి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందులోనూ ఐఏఎస్, ఐపీఎస్లు తోడుగా నడుస్తున్న అధికార పార్టీల్లో చక్కని సలహాలను ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎటూ ఉంటుంది. అలాగే ప్రజా హేతుబద్ధమైన విషయాలన్నిటినీ ప్రభుత్వ సలహాదారులే చక్కని బాధ్యతతో అధికార పీఠ అధినేతలకు అందించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా సలహాదారుల్ని సరైన మార్గంలో నడిపించిన చరిత్ర లేదు. అలాగే సలహాదారులను ఏదో నియమించుకుంటున్నాం అన్నట్లు కానీ వారి సలహాలను పూర్తిగా విన్నట్లు కూడా దాదాపు 20 ఏళ్లలో ఎక్కడా కనిపించదు. ఏపీలో వైసీపీ గత పాలనకు, కూటమి ప్రస్తుత పాలనకు స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది. అది కూడా ఈ 9 నెలల కూటమి పాలనలోనే సదరు విభజన రేఖ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రభుత్వ పాలనలో సలహాలు, సూచనలు ఇచ్చే కీలకమైన ప్రభుత్వ సలహాదారుల నియామకంలో ఈ విషయం మరింత విస్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. గతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే అర్హులుగా కనిపించగా ప్రభుత్వ సలహాదారులంతా ఆ వర్గానికి చెందిన వారే ఉండేవారు. కానీ కూటమి పాలనలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన యావత్తు దేశంలోని ప్రశంసలు అందుకున్న వారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులవుతున్నారు. ఫలితంగా నాడు అడ్వైజర్ పదవులన్నీ రాజకీయ పునరావాసానికి పరిమితం కాగా నేడు ఆ పదవులు రాష్ట్ర పురోభివృద్ధికి మాత్రమే దోహదం చేయనున్నాయని చెప్పాలి. వివిధ రంగాలకు చెందిన 4 ప్రముఖులను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పదవుల్లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ను ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారులుగా నియమితులయ్యారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించే విషయంలో ఈయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. డిఆర్డీఓ మాజీ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసిన సతీష్ రెడ్డిని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్గా, ఫోరెన్సిక్ సైన్స్ కేపీసీ గాంధీ హ్యాండ్లూమ్స్ హబ్గా సుచిత్ర ఎల్లా సలహాదారులుగా నియమితులయ్యారు. ఈ 4 ప్రముఖులను కేబినెట్ హోదాలో సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. సోమనాథ్, సతీష్ రెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సుచిత్ర ఎల్లా విషయానికొస్తే కరోనా ముప్పులో వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ మానవాళికి ప్రాణాలు పోసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్గా ఆమె వ్యవహరిస్తున్నారు. టీడీటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ రంగాల్లో ఆమె సలహాలు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన గాంధీ ఆ రంగంలో విశేష అనుభవం గడించారు. ఆధునిక కాలంలో ఫోరెన్సిక్ సైన్స్కు ఎనలేని ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ సేవలు అటు దర్యాప్తు సంస్థలతో పాటుగా ఇటు నిరుద్యోగ యువతకు ఉభయతారకంగా మారనున్నాయని చెప్పాలి. ఈ 4 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇక ప్రభుత్వ సలహాదారుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతును గుర్తు చేసుకుంటేనే వ్యవస్థలు ఎంత భ్రష్టుగా పట్టాయనే విషయం భీతి గొల్పుతుంది. సకల శాఖ మంత్రిగా విపక్షాల చేత పిలిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు పాలనా అనుభవమే లేదు. ఓ జర్నలిస్ట్ ఆయన ఏకంగా 5 ఏళ్ల పాటు సలహాదారులుగా కొనసాగారు. ఐటీ సలహాదారులుగా నియమితులైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం సాక్షి పత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్న ధనంజయ రెడ్డి కూడా కొంతకాలం పాటు ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశారు. ఆయన ఏ రంగంలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారో కూడా తెలియలేదు. 100 మంది సలహాదారులుగా నియమించిన నాటి ప్రభుత్వం అందులో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారనే తీసుకుంది. మిగిలిన వర్గాలకు చెందిన వారిలో కేవలం సాక్షి మీడియాలో పనిచేసిన విషయాన్ని అర్హతగా తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.